చేస్తే, ఆరాధన చేస్తే అక్కడ ఉంటుంది ఆయన సన్నిధి. నీ ఇంటిలో నీవు ప్రార్థిస్తే, ఆరాధిస్తే అక్కడ ఉంటుంది ఆయన సన్నిధి. దేవునికి స్తోత్రం. దావీదు ఆరాధన చేస్తూ ఉన్నారు, ఇశ్రాయేలీలు ఆరాధన చేస్తూ ఉన్నారు, తాళములు వాయిస్తూ ఉన్నారు, సితారాలు వాయిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు దేవుని బిడలారా, ఆయన సన్నిధానములో స్వరమండలములను, తంబురలను వాయిస్తూ ఉన్నారు. అలా దేవుని సందులో పాటలు పాడుచూ ఉన్నారు. ఇలా దేవుని సన్నిధానములో ఆరాధనతో కూడినటువంటి, భక్తి భావముతో కూడినటువంటి, వినయ విధేయతలతో కూడినటువంటి విధానం, ప్రార్థన కావచ్చు, పాటలు కావచ్చు, ఆరాధన కావచ్చు, విజ్ఞాపనలు కావచ్చు, స్తుతులు కావచ్చు, స్తోత్రములు కావచ్చు, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమై ఉన్నవి. చప్పట్ల కొట్టి మహింపరచండి ప్రభువు నామమును. దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి ఆరాధనా విధానము ఎక్కడ జరుగుతున్నవి? ఇవి దేవుని సన్నిధిలో. అండర్లైన్ చేసుకోండి. దావీదుని ఇశ్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడొచ్చుండిరి. నా ప్రియమైన దేవుని బిడలారా, పాటలు దగ్గర నుండే మనము దేవుని సన్నిధిని ఏం చేయాలి? అనుభవించాలి. ఎక్కడ నుండి? పాటల దగ్గర నుండి అనుభవించాలి.